బ్యాక్ దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే కీలకమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ది పదంలో తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రోత్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి స్టార్టప్ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ అని చంద్రబాబు తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఉండే నాలెడ్జ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండే సమస్యలంతా కూడా ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశాలు ఇస్తున్నాం. ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కావు. ఇవి యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాభివృద్ధికి కొత్త దారులు చూపిస్తాయి. ప్రపంచం వేగంగా మారుతా ఉంది, టెక్నాలజీ మారుతా ఉంది, ఉద్యోగాల స్వరూపం మారుతా ఉంది. అందుకే నేను ఆలోచించేది ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, ప్రపంచంలో ఉండే స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేసి బిజినెస్ మోడల్స్ తయారు చేయాలనేది నా ఆలోచన. ప్రపంచంలో ఉండి ఇవన్నీ తీసుకొచ్చి దానికంటే ప్లస్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే యువతకు అందజేయడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని యువతకు అందించి రాష్ట్రాన్ని స్కిల్డ్ స్టేట్గా చేస్తున్నాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన ఉమ్మడి రాష్ట్రంలో ఐటీతో తెచ్చిన ఒక్క పాలసీ తెలుగు జాతి ప్రతిభ ప్రపంచం గుర్తింపు తెచ్చింది. నేడు ప్రపంచంలో తెలుగు వారు అందరికంటే తలసరి ఆదాయం ఎక్కువగా సంపాదిస్తున్నారు. తెలుగు జాతి 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1గా తయారు కావాలనేది నా ఆకాంక్ష. ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా తయారు కావాలనేది ఒక లక్ష్యం. ఈరోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. ఎంత వేగంగా ప్రాజెక్టులు వస్తున్నాయో అంతే వేగంగా ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతాయి.